డ్రైనేజ్ పనులు సమర్థవంతంగా నిర్వహించాలని అమరిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం వద్ద శనివారం కుండేరు మేజర్ డ్రైనేజ్ ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరిశీలించారు. నియోజకవర్గంలో రైతులకు పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు బుద్ధప్రసాద్ సూచించారు. నూతన ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులతో ప్రణాళిక ప్రకారం పనులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి జడ్పీటీసీ మెడబల్వి మల్లికార్జునరావు, డిఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు, ఏఈ కె హరీష్ పాల్గొన్నారు. టైంలో మొత్తం తీసి అటు వేసారు. అక్కడ చాలా మంది కొట్టుకుపోయింది. అక్కడ దాకా అలా ఓఎన్జీసీ వాళ్ళు కూడా చూశారు. వాళ్ళకి అప్పుడు నీళ్ళు వచ్చారు కాదండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆషాఢ కృతిక మహోత్సవానికి భక్తులకు ఆహ్వానం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా మోపిదీవులో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆషాఢ కృతిక మహోత్సవం జూలై 30వ తేదీ మంగళవారం ఆలయంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును. ఉదయం 7 గంటలకు తీర్థపు బిందె, ధ్వజస్తంభ పూజ, నందీశ్వర పూజ, 9 గంటలకు శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ చేసెదరు. 10 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం, చతుర్వేద పండితులు మరియు 11 మంది ఋత్వికులచే మహాన్యాస పారాయణం, శ్రీ స్వామి వారికి పంచామృతములు, వివిధ రకాల పండ్ల రసాలతో శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకములు, శాకాంబరి అలంకరణ చేసెదరు. సాయంత్రం 3 గంటల నుంచి లక్ష బిల్వార్చన, పుష్పార్చన, రుద్రహోమం, శాంతి కళ్యాణం, మహానివేదన, పంచహారతలు, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వినియోగములను కన్నుల పండుగ ఆలయంలో నిర్వహించబడును. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు అనుగ్రహ పాత్రుడై తరించగోరుతున్నాం. ఇట్లు అనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి రాజా వంశీయులు, నల్లం సూరి చక్రధర్రావు, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి